దక్షిణామూర్తిని కాపాడాడు. అలాగే శివనారాయణ చేతే తనకు బ్లడ్ ఇప్పించాడు అని చెప్పనని ఇంకా జోష్న అయితే ఆ విషయం శివనారాయణకి తెలిసేలా చేస్తుంది. నేను ఎవరినైతే నా జన్మలో నేను చూడకూడదు అనుకున్నాను, అలాంటి వాడికి నువ్వు నా రక్తం ఇప్పిస్తావా అని ఇంకా అందరి ముందు తను మనవడు అన్న విషయం కూడా మర్చిపోయి శివనారాయణ అయితే ఇంకా కార్తీక్ను కొడతాడు. ఇంక ఇలా ఎందుకు చేసావు అని చెప్పనని ఇంకా శ్రీధర్ అయితే తనని కాంచనాకైతే చెప్తాడు, ఇలా ఎందుకు చేసావు కార్తీక్, ఇప్పుడు ఈ విషయం కానీ తెలిసింది అంటే ఎంత జరుగుతుందో అని చెప్పి నేను ముందుగానే చెప్పాను కదా అన్నట్టుగా శ్రీధర్ కూడా అనేటప్పటికీ ఇంకా కార్తీక్ అయితే ఇంకా తన కోపాన్ని అంతా ఉంచి ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నారు అంటే తనని కాపాడమే కదా, నువ్వు నేర్పించిందే కదా నేను చేసింది అన్నట్టుగా, అంటే ఇంక నేను నేర్పించింది అందరి విషయంలో, కానీ అలాంటి వాడు మన కుటుంబానికి చేసిన ద్రోహం గురించి అంటే అందరూ ద్రోహం ద్రోహం అంటున్నారే కానీ ఆ ద్రోహం ఏంట అన్న విషయం అసలు ఎవరూ చెప్పట్లేదు అని ఇంకా కార్తీక్ అయితే తన మనసులో ఉన్న బాధ అంతా అయితే బయట పెడతాడు. ఇంకా అలా పెట్టి ఇంకా తను నేను చేసిన తప్పులు తను బయట పెట్టింది కదా, ఇప్పుడు తను చేసిన తప్పులు తన వల్ల ఒక జీవితమే నాశనం అయ్యేటట్టుంది అన్నట్టుగా ఇంకా కృష్ణ అయితే తీసుకొని వచ్చి అక్కడ నిలబెడతాడు. ఎవరు అంటే మీ మనవరాలు ఈ విధంగా చేసింది, నాకు పెట్టుకున్న నా బిజినెస్ మొత్తం లాస్ చేసేసింది అన్నట్టుగా ఇంకా చెప్పేటప్పటికి ఈ శివనారాయణ మనవరాలు అయ్యుండి ఒకరికి సాయం చేసే గుణం ఉండాలే కానీ ఒకరికి అన్యాయం చేసే గుణం ఉండకూడదు, ఏం చేసింది నా మనవరాలు అని చెప్పని అనేటప్పటికి దానికి నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పని జోష్న అడుగుతుంది. ఇంకా ప్రూఫ్స్ కాదు, దానికి సాక్ష్యమే ఉంది అంటే ఎవరా సాక్ష్యం అంటే కార్తీక్ని చూపిస్తారు. ఇంకా కార్తీక్ అయితే ఇంకా మొత్తం నిజం బయట పెట్టేస్తాడు, తనుని ఇబ్బంది పెట్టి ఇలా చేస్తుంది జోష్న అన్నట్టుగా. ఏంటి బావా, నేను నిన్ను దక్షిణామూర్తి విషయంలో నేను ఇలా చేశానని నువ్వు ఇలా చేస్తున్నావని, పారిజాతంకి అయితే మాత్రం ఆ కృష్ణ చూపు నాకు నచ్చట్లేదు, కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతుందని నాకు అనిపిస్తుంది. జోష్నకి పెళ్లి చేసుకోబోయేవాడు వీడిని అని చెప్పని ఏమన్నా కార్తీక్ దీప ప్లాన్ చేశారా? అయినా ఒక దగ్గర ఫ్రూట్స్ అమ్ముకునేవాడు నా మనవరాలకి భర్త అవుతాడా, అందులో నా మనవరాలు ఈ ఆస్తికి అంతటికి ఓనర్ అన్నట్టుగా తను బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఇంకా అసలు విషయం అయితే కార్తీక్ చెప్పేస్తాడు, తను మంచిగా చదువుకున్నాడు, తనకి ఎవ్వరు లేరికి వెనక ముందు ఇల్లరికం కూడా వస్తున్నాడు అని చెప్పని, ఈ పెళ్లి కొడుకు మీరు ఏమంటారు తాతయ్య అని చెప్పి అనేటప్పటికీ ఇంకా శివనారాయణ అలాగే సుమిత్ర అయితే ఆ అబ్బాయిని ఇష్టపడతారు. ఇంకా జోష్న అయితే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పనని అంటుంది. నీ ఇష్టంతో పని లేదు, నువ్వే చెప్పావు కదా పెళ్లి బాధ్యత అంతా నాదే అన్నట్టుగా, అందుకే నేను నా భార్య కలిసి ఈ అబ్బాయిని సెలెక్ట్ చేసాం, ఎందుకంటే నీకునే కోపానికి వాటికి ముక్కుతాడు వేసే లక్షణాలన్నీ ఈ అబ్బాయికి ఉన్నాయని చెప్పని ఇంకా అందరి ముందు ఆ అబ్బాయిని పరిచయం చేసి పెళ్లి కొడుకు అని చెప్తాడు. అసలుకి నేను చావనైనా చేస్తాను కానీ వీడినిగా నేను పెళ్లి చేసుకోను అన్నట్టు జోష్న అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా సుమిత్ర అయితే ఇప్పుడు అబ్బాయి మంచిగా ఉన్నాడు, కార్తీక్ కంటే కూడా మంచిగానే ఉన్నాడు కదా, అయినా ఎందుకు పెళ్లి వద్దుంటున్నావు కంటే నీ మనసులో ఏదో ఉంది ఇంకా అన్నట్టుగా ఇంకా సుమిత్ర నిలదీసేటప్పటికి ఇంకా జోష్న తప్పించుకోలేక ఒప్పుకుంటుంది.